తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. నిర్గమకాండము 21:17 ఒక తల్లిని ఒక అతను కారులో ఎక్కించుకొని నిన్ను బయటికి తీసుకెళ్తున్నాను అని చెప్పి, షికారుకి తీసుకెళ్తానని చెప్పి, ఒక అనాశ్రయం దగ్గర తల్లిని విడిచి నేను ఇప్పుడే వస్తా అని చెప్పి కొడుకు వచ్చేసాడండి. ఇది జరిగిన సంఘటన అండి. అయితే తల్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తూనే ఉంది. ఆ కుమారుడు ఒకరోజు అయింది, 2 రోజులు అయింది, కానీ రాలేదండి. ఆమెను ఉద్దేశపూర్వకంగా తల్లిని అనాశ్రయం ముందు విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. తల్లికి ఆమె ఒక మానసికంగా కృంగిపోయి లోకాన్ని పట్టించుకోకుండా కుమారుడు వస్తాడని ఎదురు చూస్తూనే ఉందండి. 2 రోజులు ఎదురు చూస్తుంది. 3వ రోజు అక్కడ ఉన్న అనాశ్రయాలు ఉన్న వాళ్ళు ఆమెను చేర్చి మీ కుమారుడు వస్తాడన్నాడు కానీ రాలేదు, కానీ ఇక్కడ ఆ అనాశ్రయాలు ఉండి మనం చేర్చినట్లు మనం చూస్తున్నాం. చాలామంది తండ్రులను పిల్లలు తల్లిదండ్రులను ఇదే విధంగా చేస్తున్నారు. అందరు కాదండి, కొంతమంది మాత్రం అట్లా చేస్తున్నారు. అది ఒక జరిగిన సంఘటన అండి. ఆస్తుల కోసము తల్లిదండ్రులను చంపేసిన వాళ్ళు కూడా చాలామందిని చూసామండి. ఒక స్త్రీని, ఒక అమ్మని, ఆస్తులు ఏమీ లేదన్న అమ్మని పట్టుకొని పిచ్చిగా కొట్టేశాడండి ఒక కొడుకు. అని ఎందుకు చెప్తున్నానండి అని కూడా మనం దేవుని ఆజ్ఞలు పాటించాలి. తల్లిని తండ్రిని సన్మానించాలి. ఎప్పుడు వరకు సన్మానించాలంటే వాళ్ళు చనిపోయేంత వరకు మనం సన్మానించాలి, వాళ్ళని గణపరచాలి, ప్రేమగా మాట్లాడాలి. భార్యతో ప్రేమగా మాట్లాడి తల్లిదండ్రులతో ఒక దురుస్తుగా మాట్లాడడం అది మంచిది కాదు. తల్లిదండ్రులతో మంచిగా మాట్లాడాలి, భార్యతో మంచిగా మాట్లాడాలి, పిల్లలతో కూడా మంచిగా మాట్లాడాలి. అప్పుడే దేవుని ఆజ్ఞలను మనం పాటించినట్లు అవుతాం.